రైతులకు ఊహించని షాక్. అవును. కేంద్రం పీఎం కిసాన్ రైతులకు ఊహించని షాక్ అయితే ఇచ్చింది. సో, గతంలో పీఎం కిసాన్‌కి సంబంధించి కొన్ని అర్హతలు లేకపోయినప్పటికీ కూడా చాలామంది రైతులైతే పీఎం కిసాన్ అయితే తీసుకున్నారని, ఇప్పుడు వారందరి దగ్గర నుంచి కూడా రికవరీ అయితే చేస్తున్నామని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. పీఎం కిసాన్ రైతుల్లో అందరికీ కూడా గుబులైతే పట్టుకుంది. సో, ఎవరికి నోటీసులొస్తాయి ఏంటి? ఎవరికి నోటీసులొస్తే వారైతే కట్టాలి కదా! అందువల్ల కూడా భయపడుతూ ఉన్నారు. అసలు దానికి సంబంధించి పూర్తి సమగ్ర విచారం అయితే ప్రజెంట్ అయితే చేసిందనమాట ప్రభుత్వం. సో, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. పీఎం కిసాన్ అనర్హుల నుంచి 416 కోట్ల రికవరీ. కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడి. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవుల వారి నుంచి రికవరీ. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయం విషయంలో కేంద్ర ప్రమాణాలకు అనుగుణంగా లేని రైతులకు అనర్హులుగా అయితే గుర్తించి వారి నుంచి 416 కోట్ల రికవరీ అయితే చేస్తున్నట్లయితే చెప్పిందనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పోర్టల్లో రాష్ట్రాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన ధృవీకరణ డేటా ఆధారంగా ఈ పథకం ప్రయోజనాలను ప్రత్యక్ష బదిలీ పద్ధతిలో ఏటా 6,000 రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారు. అయితే వాయిదాల్లో లబ్ధాలకు బదిలీ చేస్తున్న అర్హత కలిగిన రైతులకు మాత్రమే ప్రయోజనం దక్కేలా ఇక్కడ నిర్ధారించుకునేందుకు సాగు చేసిన భూమి ఆధారిత చెల్లింపు ఈకేవైసీ తప్పనిసరి చేశారు. ఈ నిర్ధారిత ప్రమాణాలను పూర్తి చేయని రైతులకు ప్రయోజనాలు నిలిపివేశారన్నమాట. నిర్ధారిత ప్రమాణాలు పూర్తి చేశాకే రైతులకు వారికి చెల్లించాల్సిన వాయిదాలతో పాటు పథకం యొక్క ప్రయోజనాలను పొందుతారు. దీంతో పాటే ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి అధిక ఆదాయ వర్గాలు గుర్తించబడ్డ అనర్హతను అర్హతను అయితే వీరు పొందలేరన్నమాట. అందువల్ల ఈ రైతులకు బదిలీ చేయబడిన ఏదైనా మొత్తాన్ని తిరిగి పొందాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు అయితే ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అనర్హత కలిగిన రైతుల నుంచి 416 కోట్లు రికవరీ చేయడం అయితే జరిగింది. సో, ఇంకా ఈ పథకం ద్వారా ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో తరచూ సమన్వయ కార్యక్రమాలు అయితే చేస్తుందన్నమాట. సో, దీని ఫలితంగా 2023 నవంబర్ 15 తర్వాత దేశవ్యాప్తంగా 1,50,00,000 పైగా కొత్త రైతులైతే వచ్చారు. అదేవిధంగా పాత రైతులైతే అర్హత లేని రైతులను తొలగించడం అయితే జరిగింది. సో, ఇది మనకు ప్రజెంట్ పీఎం కిసాన్ సమ్మాన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.